నవోదయలో సీటు వచ్చి ఈ సక్సెస్ మీట్కి వచ్చిన పేరెంట్స్తో పాటు వచ్చిన పిల్లలకు అందరికీ నా ప్రత్యేకమైన శుభాభినందనలు. అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలకు, అతిరథ మహారథులకు, అదేవిధంగా ఈ ఇన్స్టిట్యూట్కు పెద్ద దిక్కు అయిన రాము గారికి, అదేవిధంగా విజయ్ మేడంకి, అదేవిధంగా ఎంటైర్ టీమ్కి నా శుభాకాంక్షలు. సో ఈ సక్సెస్ మీట్ నేను ముందుగానే ఊహించాను. ఏ రోజైతే రాము గారు శ్రీరామ్ అకాడమీని స్టార్ట్ చేశారో, ఎస్టాబ్లిష్ చేశారో, ఆ థాట్ నేను చూడగానే ముందే ఊహించాను. అదే విషయాన్ని నేను సార్కి ఆ రోజే చెప్పాను. సో ఎగ్జామ్ చూడలేదు, ఎగ్జామ్ ఎలా రాశారు చూడలేదు, విద్యార్థి యొక్క టాలెంట్ ఎలా ఉందో చూడలేదు, విద్యార్థి ఏ స్థితిలో ఉన్నాడు, ఏ దశలో ఉన్నాడు, ఏ విధంగా వాళ్ళు షార్ట్ చేయాలని చూడలేదు. ఎందుకంటే నాకు సార్ నియర్లీ 10 years బిఫోర్ తెలుసు. ఆ 10 years బిఫోర్ నేను చూశాను. సో సార్ ఎంత ఎఫర్ట్ పెడితే ఏ సక్సెస్ వచ్చిందో నాకు తెలుసు, ఎందుకంటే సార్ కూడా తెలియదు. సో ఎవ్రీడే ఐ సా ద స్టెప్ బై స్టెప్. ఆ రోజే ఊహించాను సార్ తప్పనిసరిగా విక్టరీ అనేది స్టార్ట్ చేస్తారు, అది త్వరగా అనుకున్నాను. అది ఎంత త్వరగా స్టార్ట్ అయ్యేదని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈ విక్టరీ ఇది మొదలు. ఇక్కడ నుంచి సార్ యొక్క జర్నీ అనేది, విజయం అనే జర్నీ అనేది సాగాలని, ఇంకా ఎంతోమందికి అది నవోదయ కావచ్చు, సైనికే కావచ్చు, లేదా ఆర్ఎంఎస్ఏ కావచ్చు, ఎటువంటిదైనా సో ఫ్యూచర్లో ఇంకా ఎన్నో ఫ్యూచర్స్ కావాలని, ఎంతోమందికి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని, వారి యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని, తల్లిదండ్రుల యొక్క కళలు, వారి యొక్క ఏవైతే ఆశిస్తున్నారో పిల్లల నుంచి అవి నెరవాలని, అత్యున్నతమైన శిఖరాలు విద్యార్థులు ఆరోహించాలని, అందుకు ఎన్నో విలువైన సలహాలు, సూచనలు రాము సార్ ఇస్తూ వారి యొక్క స్టాఫ్కి, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చేసిన అందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.